అన్న ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ అండి, ఆయన కూడా నెంబర్ 1. ఆ, ఇప్పుడు ఈ ఏజెన్సీ ప్రాంతాలు నెంబర్ 1 గా తీర్చిదిద్దుతున్నారు ఆయన. ఆ, రోడ్లు ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్లు కోసం అవస్థలు పడి పాపం తాగునీటి కోసం ఆయన చాలా బాగా కృషి చేస్తున్నారు. ఆ. రోడ్లు చాలా బాగా వేస్తున్నారు. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలి కొదిలేసి ఆయన లేదు. చేసుకుంటూ తిరుగుతున్నారు అంట. లేదు అదంతా తప్పుడు ప్రసారం, తప్పుడు వీళ్ళ వల్ల మా ఇది కానీ ఏం లేదండి. ఆయన తిట్టే వాళ్ళకి లేదు అన్న నా వైపు పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? చిట్టే వాళ్ళంటే వాళ్ళ సైకో బ్యాచ్, వ్యక్తిగతంగా విమర్శన చేసే వాళ్ళకి. సైకో బ్యాచ్ అండి వాళ్ళు. ఆ, ఆయన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళంతా సైకో బ్యాచే కదా. ఓకే. ఆయన అంత మంచి చేస్తుంటే మంచిగా పుల్ల పెడుతున్నారుగా, చేయట్లేదు అంటున్నారుగా. మీరేమనుకుంటారన్న ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలి? రాజకీయాల్లోనే ఉండాలి. రాజకీయాల్లోనే ఉండాలి. ఎందుకు ఆయన రాజకీయాల్లోనే ఉండాలి అంటే? ఆయన మంచి ఇది ఉందండి. చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు ఆయన బాగా పనితీరు బాగుంది. మరేంటి భవిష్యత్తు ప్రజల కోసం బాగా ఆలోచిస్తుంటాం. ఏ మేరకు ఉండొచ్చు పవన్ గారు భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంత మేరకు ఉండొచ్చు అంటే ఆయన? ఉండొచ్చండి, దాన్నే ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత ఆయన తీసుకోవచ్చు, లేకపోతే లోకేష్ గారికి ఇవ్వచ్చు. అదేలే. జగన్ గారు మాత్రం రారండు. రారు. ఫైనల్ గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన బాగా డెవలప్ చేస్తున్నారండి. ఆయన కూడా చంద్రబాబు గారి సహకారం బాగుంది. ఆయన కూడా సహకరిస్తున్నారు చంద్రబాబు గారికి. బాగుంది. చాలా నిమిషం అన్న, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? చాలా మంచి వ్యక్తి, రియల్ హీరో. ఓకే. ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? బానే ఉంది, పదవికి న్యాయం చేస్తున్నారు ఆయన ఇచ్చినందుకు? చేస్తున్నారు. ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. లేదు. ఆయన సొంత డబ్బులతో ఈ పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులతో చేశారు. అది కూడా మనం చూడాలి కదా. ఇప్పటికీ సొంత డబ్బులే ఇస్తున్నారు ఆయన మరి చెప్పిన ఇంకా సినిమాలు చేస్తున్నారు, గాలికి వదిలేశారని ఎలా మాట్లాడతారు? ఓకే. ఆ మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్తాను. ఓకే. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకే వదిలేయాలి సార్, అంతే. మనం ఏం మాట్లాడకూడదు. ఏంటి అది వాళ్ళు తెలుసుకోవాలి. డిప్యూటీ సీఎం అయ్యాక అలాంటి మార్పులు చేశారంటే రాష్ట్రంలో? చాలా మార్పులు చేశారు, ఇంకా చేస్తారు. ఓకే. చేయాలి. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? చాలా బాగుంది. థ్యాంక్ యూ.